ఏడాదికి కోటి పైన సంపాదన ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో పెరిగిందట. దేశవ్యాప్తంగా ఇట్లా కోటికి పైన సంపాదన ఉండి అధికారిక లెక్కల్లో ఇన్కమ్ ట్యాక్స్ కూడా చూపిస్తున్నటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్లో 24,050 మంది ఉన్నారు. మధ్యప్రదేశ్ ఇదే తర్వాత మహారాష్ట్రలో అందరికంటే హయ్యెస్ట్ మహారాష్ట్ర, కోటి పైన సంపాదన ఉన్న వాళ్ళు 1,24,800 మంది. ఆ తర్వాతన ఉత్తరప్రదేశ్ 24,050 మంది. అదే సందర్భంలో కర్ణాటక 2,816 మంది, తమిళనాడు 6,288 మంది, గుజరాత్ 3,540 మంది, రాజస్థాన్ 1,704 మంది, పంజాబ్ 1,220, కాశ్మీర్లో 2,600 మంది ఉన్నారు కోటికి పైగా సంపాదన ఉన్నటువంటి వాళ్ళు. ఇది స్పెషల్. అలాగే హర్యానాలో 1,764, బీహార్ 2,576, వెస్ట్ బెంగాల్ 3,017, అస్సాం 1,095, అరుణాచల్ ప్రదేశ్లో కూడా 160 మంది ఉన్నారు, నాగాలాండ్లో 24, మణిపూర్లో 33, మిజోరాంలో 13, త్రిపురలో 42, మేఘాలయలో 70, సిక్కింలో 14 మందే ఉన్నారు, ఒరిస్సాలో 493 మంది ఉన్నారు. అదే సందర్భంలో పాండిచ్చేరిలో 160 మంది ఉన్నారు. మరి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో 5,340 మంది కోటి రూపాయల పైన సంపాదన చూపించిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో 1,260 మంది ఉన్నారు.